అయితే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకొని మనం అయితే ఇట్లయితే తీసేద్దాం. ఫిష్తో బిర్యానీ అయితే మాత్రం సూపర్ వేరే లెవెల్లో ఉంది. ఫిష్ ఫ్రై అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆ మసాలా ఫ్లేవర్తో అదిరిపోయింది ఫిష్ అయితే, మామూలు లేదు, సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు మనం వడిమైన చేపతోని ఫ్రై అయితే చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ పెట్టుకోండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవి కేజీన్నర వడిమైన చేపలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి దంచుకున్నాను, అలాగే ఫిష్ మసాలా, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి. ఇవే ఫ్రెండ్స్ మనకి వడిమైన కావాల్సిన ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు చెప్పిన మసాలాలన్నీ కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, రుచికి సరిపడా సాల్ట్ 1.5 స్పూన్, అలాగే 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఫిష్ మసాలా 1 అర కప్పు, అలాగే కొంచెం దీనికి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మసాలాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి, బాగా కలిసేటట్టు. ఈ చేప ముక్కలు నేనైతే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా కలుపుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ ఇందులో వేసుకుందాం. ఈ మసాలా ముద్ద వేసుకొని ఈ చేపలు బాగా పట్టించుకోవాలి. ఫ్రెండ్స్, అన్ని ముక్కలకి కూడా నేను మసాలాలన్నీ బాగా పట్టించుకున్నాను. ఇప్పుడు ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని బాగా పక్కన పెట్టేస్తే అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అనేది మనకి ఆ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. అప్పుడే మనకు రుచికరంగా వస్తుంది. ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, పెనం అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను, అలాగే దీని మీద ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇప్పుడు ఒక్క ముక్క కూడా పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ చేప ముక్కలు పెట్టుకొని మనం అయితే మీడియం మంట మీద అయితే ఉడికించాలి. ఎక్కువ మంట పెట్టామంటే మళ్ళీ మాడిపోద్ది, ఉడకదు. వీటి మీద ఆయిల్ పోసుకుంటూ ఫ్రెండ్స్, ఈ ముక్కలు వేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. మనకు బాగా ఫ్రై అయ్యి ఇప్పుడైతే తిప్పేసుకుందాం. స్లోగా తిప్పుకోవాలి, లేకపోతే ఈడిపోతుంది. జాగ్రత్తగా తిప్పుకుంటే మనకి ఆ వీడిపోకుండా ఆ పీసు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తిప్పుకొని సేమ్ ఒక 4 నిమిషాల పాటు 4-5 నిమిషాల పాటు అటుపక్క కూడా మనం మీడియం మంట మీద ఫ్రై చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. చూడండి, పొయ్యి మీద ఉండే చేపలు చాలా ఎక్కువ రుచి వస్తాయి. మీరు గ్యాస్ పొయ్యిల మీద క్లెయిమ్ చేస్తారా? దానికంటే ఇది 10 రెట్లు ఎక్కువ రుచినిస్తుంది. పైగా మేము వాడేవన్నీ మట్టి పాత్రలో. చూడండి, మా వండే విధానంకే అంత టేస్ట్ వస్తే చేప కూడా ఇంకా టేస్ట్ గల చేప వడిమేన నిన్ను ఫ్రై చేసుకుంటా ఇయ్యాల చెలుకున్న మరి గింది నూనె. ఫ్రెండ్స్, ఈ ముక్కలు తిప్పేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేశాను. అటువైపు కూడా మనకు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే మనం ఇందులో తీసుకున్నాం. ఈ బొచ్చులోనికి చూడొచ్చు మీరు, అటువైపు కూడా బాగా ఫ్రై అయ్యాయి.
ఇలాగా ఆ అన్ని ముక్కలు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి మనకి బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. మళ్ళీ మనం రెండవ వేసేస్తున్నాం. ఫ్రెండ్స్ వీటిని కూడా ఒక 5 నిమిషాలు అయితే వేయించాను. వేసుకొని వీటిని తిప్పేసుకున్నాం. జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేకపోతే ఈడిపోతుంది. ఇలా తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తాము. ఫ్రెండ్స్ ఇవి తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించాను. ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే తీసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసుకున్నాం. ఫ్రెండ్స్ మనం ఫిష్ ఫ్రై అయితే చేస్తాము. ఇప్పుడైతే బిర్యానీ కూడా వండాను దీంతో పాటు. ఇప్పుడైతే ఫిష్ అయితే బిర్యానీ మీద పెట్టేసుకుందాం. స్మెల్ అయితే అదర్స్. తింటారు ప్రశాంత్. కరివేపాకు కూడా మంచి టేస్ట్గా ఉంది. ఏంటిది బిర్యానీ పేరు? కొండ బిర్యానీ వితౌట్ చికెన్ కాకపోతే. ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాము. లైట్గా సాల్ట్ అయితే తక్కువ, కానీ బిర్యానీలో సాల్ట్ తక్కువైంది లైట్గా. ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఫిష్తో టేస్ట్ ఉంది. నేను ఫిష్తో ట్రై చేస్తున్నాను. ప్రశాంత్ నువ్వు? చాలా బాగుంది టేస్ట్. ఫ్రెండ్స్ ఫిష్ అయితే టేస్ట్ చేస్తున్నాను. ఫిష్తో బిర్యానీ అయితే మాత్రం సూపర్, వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, అదిరిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. అబ్బాబా మామూలు లేదు. ఫిష్ ఫ్రై అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆ మసాలా ఫ్లేవర్తో అదిరిపోయింది ఫిష్ అయితే, మామూలు లేదు, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, అదిరిపోద్ది. ఏ చేప అని ఇది? చేప పేరు ఏంట్రా? ఒడిమేన్ ఫ్రెండ్స్. అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇది సముద్రపు చేప, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, అదిరిపోద్ది టేస్ట్ అయితే, మామూలు లేదు. నువ్వు మాట్లాడుతూ ఉండు, మేము తినేస్తూ ఉంటాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్రతి ఒక్కరూ కూడా మన ఫ్రెండ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బిఫోర్గా మేము ఒక 2 times చికెన్తో ఒక ఐటెము, తర్వాత బిర్యానీతో ఒక ఐటెం బిఫోర్ చేయించుకున్నాం. కానీ ఈ థర్డ్ టైము అయితే థర్డ్ టైం మాత్రం ఇంకా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ 2 times బాగా వచ్చింది, థర్డ్ టైం కూడా ఇంకా చాలా బాగా వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఏ వీడియో వచ్చినా సరే అసలు మిస్ కాకండి. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి ఈ వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకొని అట్లీస్ట్ ఏదో ఒక కామెంట్ అయితే మీరు పెట్టినట్లయితే ఫ్రెండ్ తాలూకా ఛానల్కి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. థ్యాంక్ యూ అనియా. వచ్చే నువ్వు కూడా వచ్చే తిని. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. టేస్ట్ అయితే అదిరిపోయింది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని మరొక వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్ బాయ్.